సపోర్ట్ అయితే ఇవ్వడం చూసాం. జైస్వాల్‌కి మంచిగా ఆడడం, విరాట్ కోహ్లీ మంచి సపోర్ట్ ఇవ్వడం చూసాం. మంచిగా ఆడారు ఇద్దరు. ఓవరాల్‌గా అయితే మంచి లీడింగ్ అయితే మనకైతే వచ్చింది. అలానే లాస్ట్‌లో వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి కూడా మెరుపులు మెరిపించాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో కూడా 41 పరుగులు, ఈ ఇన్నింగ్స్‌లో కూడా చాలా ఫాస్ట్‌గా 140 స్ట్రైక్ రేట్ తోటి 37 పరుగులేమో చేశాడు. ఎక్సలెంట్ ఇన్నింగ్స్ అయితే ఆడడం చూసాం. ఇంకా మిగతా ఆ తర్వాత వాళ్ళు బ్యాటింగ్ అయితే స్టార్ట్ చేశారు. 536 పరుగుల్లో భారీ చేజింగ్ అయితే వాళ్ళు చేయబోతున్నారు. దాదాపు 5, 6 ఓవర్లే ఉన్నాయి డే ఎండ్ కాడానికి. ఆ టైంలో వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత ఓపెనర్స్ ఖాజా కావచ్చు, డెబ్యూ ప్లేయరు అతను వెంటనే ఔట్ అయిపోయాడు. అతను మళ్ళీ ఛాన్స్ లేదు. మళ్ళీ బుమ్రాని వికెట్ తీసాడు. ఆ తర్వాత మీరు చూసుకుంటే కమిన్స్ వచ్చాడు నైట్ వాచ్‌మెన్‌గా, కెప్టెన్ వచ్చాడు గానీ కొంచెం ఆడే ప్రయత్నం చేశాడు. కానీ సడెన్‌గా మళ్ళీ ఔట్ అయ్యాడు అతను గూడా. ఆ తర్వాత మీరు చూసుకుంటే లబుషేన్ గూడా ఔట్ అవ్వడం చూసాం. 3 వికెట్లు కోల్పోయారు. దాదాపు చాలా 4 ఓవర్ల 2 బాల్‌కేమో అనుకుంటా 3 వికెట్లయితే కోల్పోయారు. ఇంక 7 వికెట్లు తీసుకుంటే ఈ 5 టెస్ట్‌ల సీరీస్‌లో మనమైతే ఫస్ట్ లీడ్‌లో